సినిమా అదే గుద్ద ర్యాంప్ వాడమ్మ పుష్పాడు కల్కిటి బాహుబలి వాడమ్మ 1000 కోట్లు సినిమా బద్దలు కొట్టకపోతే వాడిని ఎక్కసారి చూసుకున్నాము. దేవరాటి వచ్చి 2000 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయితే చూసుకోండి. బ్లాక్ బస్టర్ బ్రో, మూవీ సూపర్. ర్యాంప్ ఉంది, ఎన్టీఆర్ యాక్షన్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్. బీజిఎం అయితే బ్లాక్ బస్టర్ నా. మూవీ చూస్తే పాటలేదు అదే మెయిన్. మూవీ చూస్తే ఒళ్ళులా ఇంటికి లేచి నిలబడుతున్నాయి. పెద్ద ర్యాంప్ ఉంది సినిమా. సూపర్ హిట్ అన్నా. బాగుంది ఉంది బ్రో. అన్న చెప్పరా మూవీ అయితే బాగుంది బ్రో, సూపర్. బ్లాక్ బస్టర్ బాగుంది, ఎక్సలెంట్, సూపర్. అసలు బోరింగ్ అనేది లేదు. బాబు నిద్రపోయినాడు, ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నిద్రపోయినాడు సినిమా చూడకుండా. సినిమా బాగుంది, బోరింగ్ ఏం లేదు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. మూవీ ఎక్సలెంట్, ఇంకోసారి చూడొచ్చు, 10 సార్లు చూడొచ్చు సినిమా కావాలంటే. సినిమా అయితే బాగుంది బ్రదర్. స్క్రీన్ మరొక ఏం లేదు, ఏం క్లారిటీ లేదు స్క్రీన్ ఇక్కడ థియేటర్. సినిమా అయితే మంచి మూవీ అయితే చాలా చాలా బాగా ఉంది. 2 times 3 times చూడొచ్చు. ఈ మూవీ చాలా సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ గుత్తా ర్యాంప్ బ్రో. ఫస్ట్ హాఫ్ లైట్ గా లాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ గుత్తా ర్యాంప్ అంత అసలు మామూలుగా పెట్టిందా. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కానీ ఎండింగ్ కొంచెం ఏదో అసంతృప్తి. ఎండింగ్ కొంచెం అలా ఏదో తెలియకుండా పెట్టేసినాడు. అనిరుద్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమాక్స్ ఫస్ట్ కొంచెం ఇది అనిపించదు, సినిమా లైట్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫైట్లు మాత్రం భారీగా ఉన్నాయప్ప. అర్ధగంట లాస్ట్ లో అయితే చూడలేము, అట్లా ఉండదు సినిమా అయితే. లాస్ట్ లో అయితే అర్ధగంట అయితే లాస్ట్ సీన్ లో అయితే లాస్ట్ లో వచ్చి దేవరాడు కొడుకే కత్తితో పూర్తి చేస్తాడు. అది ఇంకా హైలైట్ సీన్ హీరో మాత్రం హైలైట్. కొంచెం బాగా పెట్టిందంటే ఎండింగ్ అంటే కొంచెం ఇది బాహుబలిలా కట్టబల చంపుతారు చూడ బాహుబలిని, అట్లా ఉండదు దీంట్లో కూడా. సెకండ్ హాఫ్ లో నాట్లో ఎన్టీఆర్ ని సెకండ్ హాఫ్ భారీగా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కూడా హెవీ బ్రో. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే గుర్తానే అసలు. సెకండ్ హాఫ్ మెయిన్, అసలు సెకండ్ హాఫే మెయిన్. గూస్ బంప్స్ వస్తాయి బ్రో. అనిరుద్ బీజిఎం కొట్టిండే, అనిరుద్ బీజిఎం గూస్ బంప్స్ వస్తాయి ఒక్కో సీన్ కి. ఇంటర్వెల్ బ్యాంక్ సైన్ లో కొట్టిండే ఆ దావుది పాట పెట్టిండాల్సింది ఎత్తేసినాడు. టైటిల్ కార్డ్ నుండి ఎండ్ వరకు ఎవ్రీ సీన్ యూఎఫ్ఎస్ గానీ మొత్తం ఆ ఎలివేషన్స్ సూపర్ ఎక్సలెంట్. ఆ ఒక్కొక్క షాట్ కి గొంతులు పోయాయి, సట్లు పోయాయి, కాళ్ళు పోయాయి. ఎక్సలెంట్ ఫిలిం, బ్లాక్ బాస్టర్. ఫైట్స్ అసలు చెప్పడం లేదు. ఎన్టీఆర్ ఫైట్స్ అప్పుడెప్పుడో సింహాద్రి చూసాము, ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దేవరా అంటే దేవరలాగా లేదు, జాతరలాగా ఉంది. ఎక్సలెంట్. ఇంకా దేవరా పార్ట్ 2 వచ్చింది. ఇంకా బూస్ బంప్స్. ఎక్సలెంట్ ఫిలిం. జై ఎన్టీఆర్. మూన్ ఫైట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఎక్సలెంట్, అది షార్క్. అది అసలు ట్రైలర్ లో ఒకలాగా జనాలు కూడా లేస్తున్నారు. ట్రైలర్ లో ఒకలాగా అనుకున్నాము, బట్ మూవీలో ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. హైలైట్ అంటే ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్, పర్ఫార్మెన్స్ సూపర్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్. మనం ట్రైలర్ లో చూపించినట్టు ఆ బ్యాక్ షాట్స్ ఉంది కదా మాస్క్ వేసుకొని, ఆ రిలీవీల్ అయితే ఎక్సలెంట్. గో అండ్ వాచ్ ఎవ్రీవన్. సినిమా బీజిఎం కూడా సూపర్ గా ఉంది. పార్ట్ 2 వచ్చింది అనుకో ఇంకా బూస్ బంప్స్ బ్రో. అది మాత్రం పక్కా 100%. అందరూ బీజిఎం మాత్రం సూపర్ అన్న. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ గా ఉంది. యాక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ,
ట్రైలర్ చూసాము ఏదోలా ఉంది అనుకున్నాము. దేవరా ఒక జాతరలాగా ఉందన్న. జై ఎన్టీఆర్ అన్న చెప్పినట్లే కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం మన కల్చర్లో.